వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు 3 పార్టీల కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో కలిసి బరిలో దిగాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడాను ఆ 3 పార్టీల పాలనపై మక్కువ చూపి 164 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి పంపించారు. 16 నెలలు కావస్తున్నా ఇప్పటికి కూడా కేవలం బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికే తప్ప ఆ నాయకులకు మాత్రం సరైనటువంటి గుర్తింపు లేదన్న విషయాన్ని నిన్న అసెంబ్లీ సాక్షిగా హెచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుర్తి ఈశ్వరపై అవినీతి ఆరోపణలు చేయిస్తున్నారని పక్కన నియోజకవర్గం ఎమ్మెల్యే, అందులోనూ కూటమిలో భాగమైనటువంటి ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని 0 అవర్లో సభాపతి ముందు ఏకరువు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. 16 నెలల్లో నాయకులంతా కూడాను పాలనలో కలిసి ఉన్నారన్నటువంటి ఒక స్పష్టతకు మాత్రం ఈరోజు ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేనట్టు ఈ ఉదంతంపై ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేకి వచ్చిన కష్టం బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ఏ మేరకు గౌరవం లభిస్తుందో అనే విషయంపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ నేత పూడి తిరుపతిరావు ఉన్నారు. చూస్తే కనుక ఆది నుండి కూడా కేవలం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షాలు ఆంధ్రప్రదేశ్లో కూటమితో కలిశారు. కాకపోతే గెలుపుకు మాత్రమే బీజేపీ దోహదపడింది, కానీ ఈరోజు మాత్రం పాలనలో వారికంటూ గౌరవం లేదు అన్న విషయం నడికుర్తి ఈశ్వరరావు బీజేపీ ఎమ్మెల్యే వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు తార్కారంగా చెప్పుకోవచ్చా? అందరికీ నమస్కారం. మంచి ప్రస్తావన. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులమైనటువంటి మేము ప్రత్యేకించి 97, 98 ప్రాంతంలో పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తులం. మేము కొద్దిమంది ఆ రోజు నుండి ఈ రోజు వరకు పార్టీని నమ్ముకొని పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు. సో మా బోటి వాళ్ళకి 3 పర్యాయాలు మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసినటువంటి అనుభవం. ఇది 3వ పర్యాయం. 99, 2014, ఇది 3వ పర్యాయం. కాబట్టి మాకున్నటువంటి ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్, పాత అనుభవాల దృష్ట్యా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మా పార్టీలో ఉన్నటువంటి స్పోక్స్ పర్సన్స్లో కూడా ఒకనొక సీనియర్గా నేను పొత్తు కుదిరినప్పటి నుండి కూడా ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఏదైతే ఈ అధికార పంపిణీ అనేది అల్టిమేట్గా 2 పార్టీలు కలిసాయంటే అధికార పంపిణీ కోసమనే కొలుస్తాయి. అధికార పంపిణీ అనేది వర్టికల్గా శాసనసభ ఎంపీల దగ్గర నుండి, ఎమ్మెల్యేల దగ్గర నుండి, మండలాల దగ్గర నుండి కింది స్థాయిలో వార్డు ప్రెసిడెంట్ల వరకు, అంటే వార్డు మెంబర్ల వరకు కూడా వర్టికల్గా అది 5% అవ్వచ్చు, 10% అవ్వచ్చు, 2% అవ్వచ్చు. ఆ విధంగా జరిగినప్పుడు అన్ని స్థాయిల్లో కూడా అధికార భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి మాట్లాడడం ప్రారంభించినటువంటి వ్యక్తుల్లో నేను మొదటివాడిని. అదే సందర్భంలో 3 పార్టీలు కలిశాయి. గతంలో 2 పార్టీలే ఉండేవి, ఇవాళ 3 పార్టీలు కలిశాయి. అనుభవజ్ఞులైనటువంటి కార్యకర్తలతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తాలూకా తీరు వేరు. జన సైనికులు అంతా యూత్ ఉన్నారు కాబట్టి కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని గత అనుభవాల దృష్ట్యా కూడా నేను మా సీనియర్లందరం మాట్లాడడం జరిగింది. ఏదైతే సమన్వయ కమిటీలు అన్ని స్థాయిల్లో కూడా ఉండాలని చెప్పేసి. సో ఈ 2 విషయాల్లోన ఏదైతే ఇవాళ మా 3 పార్టీలు కూడా అగ్రనాయకులు దృష్టి పెట్టలేదు అన్నటువంటి ఒక భావన కింది స్థాయి కార్యకర్తల్లో ఉంది, మా బోటి కార్యకర్తలు. అది ఇప్పుడేమో ఎమ్మెల్యేల వరకు చేరింది. అంటే ఆదిలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం వెతికి ఉంటే ఈరోజు ఉత్తరాంధ్రలో ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హెచ్చెర్ల ఎమ్మెల్యేకి ఇటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత లేకపోనేమో. ముందుగా నేను మా శాసనసభ్యులు ఉమ్మడి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు నడికుర్తి ఈశ్వరరావు గారిని మా కార్యకర్తలందరూ ఇవాళ అభినందిస్తున్నారు. ఎందుకు అనేసి అంటే ఏదైతే నేను చెప్పినటువంటి చిన్న ఇదేదో పెద్ద బ్రహ్మాండం బద్దలైపోయేటువంటి సమస్యలు ఏమీ కాదు, చిన్నవి. చంద్రబాబు నాయుడు గారు తలుచుకున్నట్లయితే
ఒక రోజులోనే సమస్య పోయేటువంటి సమస్యలే ఇవన్నీ కూడా. ఇటువంటి వాటిని శాసనసభ సాక్షిగా సాధారణంగా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముసుగులో గుద్దులాట ఉండదు అని చెప్పడానికి ఇవాళ నడికుదుటి ఈశ్వరరావు శాసనసభ సాక్షిగా ఆయా శాసనసభ్యుల సమక్షంలోనే ప్రస్తావించడం ఏదైతే ఉందో ఇది భారతీయ జనతా పార్టీ తాలూకా గొప్పతనం. ముసుగులో గుద్దులాట కాదు, ఇది మీడియాకి ఏదో లీక్లు ఇవ్వడం కాదు. కాబట్టి ఈ సందర్భంలో ఇది చర్చనీయాంశానికి వచ్చింది. అయితే ఇది టీ కప్లో తుఫానే అంటాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు. మేము కోరుకున్నట్టుగా సమన్వయ కమిటీలు మరియు అధికారంలో భాగస్వామ్యం మీరు 5% ఇవ్వండి, 10% లేదా 2% భారతీయ జనతా పార్టీ కానీ వర్టికల్గా డివిజన్ చేసి మాకు ఇచ్చినట్లయితే ఈ సమస్యలన్నీ సద్దుమణుగుతాయి. మీరు మేము మా అధినాయకత్వం ఊహిస్తున్నట్టుగా దశాబ్దాల పాటు మనం కలిసి పనిచేయాలనేసి అంటే ప్రథమంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకోవాల్సినటువంటి మొదటి చర్యలు ఈ రెండే అని చెప్పేసి చెప్పక తప్పదు. కానీ ఈరోజు మాత్రం బీజేపీ అన్న జనసేన అన్న టీడీపీ నాయకులు ఎవరు కూడా చెంతన చేర్చుకునే పరిస్థితులు పరిణామాలు 16 నెలలు ఎక్కడా లేవు. ఏ కార్యక్రమాలు తీసుకునే ఆధిపత్యం వాళ్ళది కేవలం ఆట్ల అరటిపండులాగే ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. అంటే ఈ భావన ఉన్నమాట వాస్తవం, కానీ ఇది సర్వవ్యాపి సర్వస్పర్శగా లేదు ఈ భావన. ఉదాహరణ చెప్తాను, చాలా సందర్భాల్లో సమన్వయం ఉంది. ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏకైక మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు. సాధారణంగా టెక్కలి కాన్స్టిట్యున్సీలో అచ్చెన్నాయుడు గారి తాలూకా ఆలోచన వేరే విధంగా ఉంటుంది అన్నటువంటి భావన ఉన్న నేపథ్యంలో ఇవాళ అదే టెక్కల్లో మా రెండు పార్టీల మధ్య, ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మధ్య చక్కని సమన్వయం ఉంది. మంత్రి ఉన్నటువంటి సందర్భంలో, అది కూడా ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి, ఏదైనా ఉన్నట్టయితే అక్కడ మా అసెంబ్లీ కన్వీనర్గా ఉన్నటువంటి అట్టాడ రవిబాబుజీ గారిని వారు సంప్రదిస్తున్నారు. మొన్న ఇది దేవాలయ కమిటీల దగ్గర నుండి మొన్న ఏదైతే మార్కెట్ యార్డ్ సంబంధించి కూడా ఒక డైరెక్టర్ పోస్టు మా టెక్కల మండలాధ్యక్షుడికి మా రవిబాబుజీ గారి సూచన మేరకు మా జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు గారి సూచన మేరకు ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాడు. అక్కడ జనసేన పార్టీని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని మదనపాటు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కణితి కిరణ్ కుమార్ కంటతడి పెట్టారు. ఇది మా దృష్టికి కూడా వచ్చింది. ఎందుకనేసి అంటే జనసేన మేము చాలా కాలంగా మిత్రపక్షాలుగా ఉన్నాం కాబట్టి నేను కూడా ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళేటప్పుడు కణితి కిరణ్ కుమారు నా దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే నేనేమంటాననేసి అంటే ఇప్పుడు మేమిద్దరము మిత్రపక్షాలమే, జనసేన కంటే మేము తక్కువ శాతంతోనే మేము కొనసాగుతున్నటువంటి సో మా దగ్గర సమస్య కనబడట్లేదు అనేసి అంటే ఏదో చిన్న సాంకేతిక అంశం ఉండి ఉంటుంది. నేను కిరణ్ గారికి కూడా అదే చెప్పడం జరిగింది, మా రవిబాబుజీ గారు కూడా వీళ్ళంతవరకు ఇది సమస్య పోతుందని చెప్పి. అచ్చెన్నాయుడు గారికి కూడా మేము ఏది టెక్కలి కాన్స్టిట్యున్సీలో బీజేపీ జనసేన కిరణ్ అనేది కాదు ఇక్కడ, ఓవరాల్గా జిల్లాలో కూడా లేదంటే ఉత్తరాంధ్రలో కూడా. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా చేసినటువంటి వ్యక్తి ఆయన అధ్యక్షుడిగా ఉండేటప్పుడే కదా ఈ పొత్తు చర్చలు ఇవన్నీ కొనసాగినటువంటి సందర్భంలో అచ్చెన్నాయుడు గారి మీద పూర్తి బాధ్యత ఉంది సమన్వయానికి సంబంధించి. రాష్ట్రంలో అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనేమి, జిల్లాలో అయితేనేమి వారు కాస్త చొరవ తీసుకొని మీ నియోజకవర్గంలో ఎలాగైతే టెక్కల కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం తాలూకా సమన్వయం నడుస్తుందో ఆ స్థితిలో రాష్ట్రం మొత్తం మీద ఉత్తరాంధ్రతో పాటు అన్ని జిల్లాల్లో కూడా ఉండే విధంగా కొంత చొరవ చూపాల్సినటువంటి బాధ్యత అచ్చెన్నాయుడు గారి మీద ఉంది. చూస్తే కనుక ప్రస్తుతం ముసుగులో గుద్దులాట లేకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రజల సమస్యలపై ప్రస్తావించవలసిన 0 అవర్లో తను మదన పడుతున్నారు. తనపై వచ్చినట్టు అవినీతి ఆరోపణలపై పొరుగు నియోజకవర్గం ఎమ్మెల్యే కూటమి అన్నారు తప్ప ఆయన పేరు ప్రస్తావించలే. అది దాన్ని ప్రస్తావించదగ్గది కాదా, లేకపోతే ఈ ఆరోపణలో ఆ రెండు నియోజకవర్గాల మధ్యన ఏవైనా కూడా ఇంకా సమన్వయ లోపం లేకపోబట్టి ఈ అవినీతి ఆరోపణలు? అంటే నేను ఇందా చెప్పాను, ఏదైతే ముసుగులో గుద్దులాట లేకుండా అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా అందరూ పెద్దలు ఉన్న సభలోనే ప్రస్తావించడం అనేది మా సంస్కారం అయితే ఇది కూడా మా సంస్కారానికి ఒక ప్రతిరూపమే. ఎందుకంటే పేరు ఇప్పుడు ఎవరు ఆ శాసనం నాకు తెలియదు ఇప్పటి వరకు. అవతల నడికుదుటి ఈశ్వరరావు గారు ప్రస్తావించినటువంటి శాసనసభ్యులు ఎవరనేది నాకు తెలియదు. ఎందుకనేసి అంటే ఒకవైపు గొండు శంకర్ ఉన్నారు, ఒకవైపు కోన రవికుమార్ ఉన్నారు, ఒకవైపు కళా వెంకట్రావు గారు ఉన్నారు. కాబట్టి మరొక వైపు వెళ్ళినట్టయితే
మరొక శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎవరున్నారు అనేది నాకు తెలియదు. ఎందుకంటే నేనేమి మా శాసనసభ్యుని తాలూకు ఆంతరంగం గురించి మాట్లాడే అవకాశం నాకు లేదు. వారు శాసనసభ సమావేశాల్లో ఉన్నారు కాబట్టి. ఎవరైనప్పటికి కూడా అక్కడ ఉన్న వారికి తెలుసు. పెద్దలకు తెలియచేయడమే కదా మా బాధ్యత. నడికూతురు ఈశ్వరరావు ఆయన ఒక బాధితుడు, తిప్పూడి తిరుపతిరావు ఒక బాధితుడు. ఈ బాధితుడు అనే వ్యక్తి పెద్దలకు తెలియచేయడమే మా బాధ్యత తప్పిస్తే మేమైతే ఏం చేసుకోగలిగితే అక్కడ ప్రస్తావించాం కదా. కాబట్టి ఏంటంటే పెద్దలకు తెలుసు కాబట్టి అవి పేర్లు, అది మా సంస్కారం అంతే. చూస్తే కనుక ప్రస్తుతం ఈ సమస్యపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లొచ్చు, కూటమి పాలన కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇవే ప్రయత్నం చేయకుండా నేరుగా అసెంబ్లీ సాక్షికి తన ఆవేదనని అక్కడ డయాష్ చేసుకోవడం అది ఎంతవరకు సమంజసం? ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఒక సూత్రప్రాయకమైనటువంటి మంచి ప్రశ్న వేశారు. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ సమన్వయ కమిటీలు ఉన్నట్లయితే ఆ శాసనసభలోనో లేకపోతే ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ దగ్గర ఆయన ప్రస్తావించే ఉన్నాడు. లేదు, రాష్ట్ర స్థాయిలో ఏదన్నా సమన్వయ కమిటీ ఉందా అనేసి అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కానీ తప్పిస్తే మాలాంటి వాళ్ళు వెళ్ళి మాట్లాడడానికి అక్కడ లేదు. ఎందుకు ఆ గ్యాప్? ఇప్పటికి కూడా 16 నెలలు కావస్తున్నా ఆ గ్యాప్ ప్రధాన కారణం ఏమనుకుంటారు? ఈ రెండు పార్టీలు ఎవరు అడగరు, మేము ఏది చెప్తే అదే తలూపుతారనే ఉద్దేశంతో ఈ నిర్లక్ష్యానికి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒకవేళ అటువంటి దృష్టి తెలుగుదేశం పార్టీ కనుక పెట్టకపోతే ఇటువంటి పరిణామాలే బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ పెద్దలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకనేసి అంటే నేను గర్వంగా చెప్తున్నాను, గత 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడు కంటే ఇవాళ పరిస్థితులు మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వీటికి మరికొద్దిగా నేను చెప్పినటువంటి సమన్వయ కమిటీలు లేదా ఇతరత్ర ఈ భాగస్వామ్యం, ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినట్టుగైతే మీరు ఒకటి ఇవ్వండి, ప్రతి దాంట్లో ఒకటి ఇవ్వండి. ఆ నిష్పత్తి ఆల్రెడీగా ముందే నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి క్యాబినెట్లో కూడా అటువంటి పరిణామాలే ఉన్నాయి, అదేవిధంగా లోకల్ బాడీస్లో ఆ పరిణామాలు. కానీ ఆ కార్యాచరణ దాల్చడంలో మాత్రం కొంత నిర్లక్ష్యం సుస్పష్టంగా కనిపిస్తుంది మీ ఆరోపణలు. ఇప్పుడు నేను అదే చెప్పాను, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అంటూ ఉంటుంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో కళింగ కోమటి కార్పొరేషన్కి ఒక కళింగ వ్యక్తిని ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అంటే అది తెలుగుదేశం వ్యక్తి, ఆయన కూడా అది ఇవ్వాల్సింది తెలుగుదేశంకే. అంటే ఒక పార్టీలోనే సమన్వయం అనేది లేదా? నాకైతే పూర్తి వివరాలు తెలియదు, నేను ప్రస్తావించడం వరకే. కానీ లేకపోయినట్టయితే కళింగలు వేరు, కళింగ కౌంట్లు వేరు అన్న విషయం అధినాయకత్వానికి తెలియదా అనేసి అంటే అది వేరే విషయం. అంటే నేను ఎందుకు ఇది ప్రస్తావించాల్సి వచ్చింది అనేసి అంటే ఇటువంటి సందర్భంలో ఈ సమన్వయ కమిటీలు కనుక, నేను ఎన్నిటికీ సమన్వయ కమిటీలే సమాధానంగా చెప్పదలుచుకోవడానికి కారణం అదే. గతంలో గత 2 పర్యాయాలు నేను అఖిల భారత విద్యార్థి పరిషత్ నుండి పార్టీలోకి వచ్చిన తర్వాత ఇది 3వ పర్యాయం అని ముందుగా చెప్పడం జరిగింది. గత 2 పర్యాయాలలో లేనటువంటి సమన్వయము, సమతుల్యత ఉన్నటువంటి సందర్భంలో ఇంకా రావాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ సమన్వయ కమిటీలు, ఈ భాగస్వామ్యం అనేది ఇచ్చినాడు మాత్రమే వీటికి ఫుల్ స్టాప్ పడుతుంది. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం 3 పార్టీలు కూటమికి రాష్ట్ర ప్రజలైతే అధికారం అంటగట్టారు. కానీ ఈరోజు ఆ 3 పార్టీల మధ్య సమన్వయ లోపమే దీనికి ప్రధాన కారణం. 16 నెలలు కావస్తున్న బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేల దగ్గర నుండి వార్డు మెంబర్ల వరకు కూడాను అడుగడుగున అవమానాలు పడుతున్న విషయాన్ని గమనించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి ఈ విషయంపై సమన్వయ కమిటీలు వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఎమ్మెల్యేకి వచ్చినటువంటి ఆ కష్టాన్ని చెప్పుకునేందుకు పార్టీ అధ్యక్షులు చెప్పుకుంటే ఆ సమస్య తీరుతుందా, లేకపోతే కూటమిలో భాగంగా ఉన్నాం, ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎవరితో తనకు చెప్పుకుంటే ఈ కష్టం తీరుతుంది అన్నటువంటి మదనపాటుతో ఆయన మాత్రం నేరుగా అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారో వారు కూడా సభలో ఉన్న సమయంలో అందరి సమక్షంలో తనకు వచ్చినటువంటి ఆ ఆవేదన మాత్రం వెల్లగించడం జరిగింది. సమన్వయ కమిటీలు కనుక ఉన్నట్టయితే ఈరోజు ఈ సమస్య ఇంతవరకు వచ్చేది కాదు. ఇప్పటికైనా కూటమి నేతలందరూ కూడాను గ్రామీణ స్థాయి నుండి ఎమ్మెల్యేల వరకు కూడాను సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చొరగొనాలని
మళ్ళీ భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం రావాలంటే ఇటువంటి చిన్న చిన్న అంశాలు మాత్రం సద్దుమణుగు చేయకపోతే ఇది తారాస్థాయికి చేరే పరిణామాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేసి మరి ఆ దిశగా కూటమి నేతలందరూ కూడా ఇటువంటి ఏవైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు, నాయకులు కావచ్చు, వారికి ఈ సమస్య నుండి బయటపెడతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.